అటు ఢిల్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సహకారంతో ఈ కార్యక్రమం కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ సెక్రటరీ గారు నిధి ఖరే గారితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా కన్జ్యూమర్ అవేర్నెస్ మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి, అందులో ముఖ్యంగా మన కాలేజెస్లోనూ పాఠశాలలో చదువుతున్న మన విద్యార్థులకు చిన్న వయసు నుంచే వాళ్ళకి కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ రైట్స్ పెంచడానికి కోసం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన వారితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరం మనం కేటాయించిన నిధుల్లో ఇంకా ఇంక్రీజ్ చేసి ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం చేద్దాం అనే విషయం వారు ప్రస్తావించారు. ఈరోజు జరిగిన ఇంకో ముఖ్యమైన సమావేశం మన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ గారు డాక్టర్ నీరజ్ మిట్టల్ గారితో, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ సుజాత మిశ్రా గారితో, ఈరోజు సుజాత శర్మ గారితో ఈరోజు సమావేశం నిర్వహించాం. ముఖ్యంగా మనకి గత నెల జరిగిన కొన్ని సంఘటనలు, అంటే డీజిల్ పెట్రోల్ కొరత, ఎల్పిజి గ్యాస్ కొరత, ఏ విధంగా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వలన కూడా కొంతవరకు జాప్యం జరిగిందో వాటిపైన కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ అందించడం జరిగింది. తప్పకుండా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, పౌర సరఫరాల శాఖకి ఆన్ రెగ్యులర్ బేసిస్ డేటా షేరింగ్ అనేది రాబోయే రోజుల్లో మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వారిద్దరు కూడా మాకు ఒక భరోసా ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ అవుతాయి. గతంలో పెట్రోల్ అవుట్లెట్స్, డీజిల్ అవుట్లెట్స్ డ్రై అవుట్స్ అయినాయి మనకి 2 రోజులు. దానివల్ల పౌరులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి కోసం మేము తీసుకోవాల్సిన చర్యలపైన డిస్కస్ చేసాం. అన్నిటికన్నా ముఖ్యం, గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవ, కన్వర్షన్ ఆఫ్ ఎల్పిజి ఇంటూ పిఎన్జి, అంటే పైప్ న్యాచురల్ గ్యాస్కి కన్వర్షన్ కోసం దీపం పథకం కింద ఏ విధంగా మేము సబ్సిడీ ఇస్తున్నామో మా వినియోగదారులకి, అదే సబ్సిడీని పిఎన్జి కన్వర్షన్ కోసం వచ్చిన వినియోగదారులు కూడా ఇస్తామనే విషయం ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం హర్షించడమే కాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఒక ప్రణాళికబద్ధంగా మోటివేట్ చేసే విధంగా సబ్సిడీస్ తప్పకుండా అందించడానికి కోసం ఒక కొత్త విధానం బహుశా ఈ 2-3 రోజుల్లోనే తీసుకొస్తున్నాం అనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ రియల్ టైం ట్రాన్స్ఫర్, అంటే ఎవరైతే ప్రస్తుతం ఎల్పిజి వాడుతున్నారో వాళ్ళు పిఎన్జి కన్వర్షన్ కోసం వచ్చినప్పుడు గతంలో ఉన్న ఆ నిబంధన, గ్యాస్ సిలిండర్ మీరు సరెండర్ చేయాలనే నిబంధనను కూడా వీలైతే దానికి బదులుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే మరొకసారి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా వినియోగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనే విషయం సెక్రటరీ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. సో తప్పకుండా